నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది అంటే డబ్బులు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్ మీద ఒక మచ్చ ఉంది, ఒక నిర్లక్ష్యంగా ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు, క్లీన్గా ఉండవు అనేటటువంటి రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యానికి సంబంధించి అత్యధిక ఖర్చు పెడుతున్నారు, రకరకాల ఇన్సూరెన్స్లు తీసుకున్నారు. మీరు ఉచితంగా ఇచ్చినా కూడా ఎక్కువ మంది స్వీకరించలేదు. ఫ్రీగా మనం చేస్తున్నా కూడా డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అది గమనించిన తర్వాత నేను ఇక్కడ మనం ఎఫిషియెంట్ గా పనిచేస్తూ హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే చూడడానికి గొప్ప వాసన వస్తుంది, ఉమ్మేస్తారు. ఉమ్మే ఇద్దరు చెప్తే వాడు ఉమ్మే లేకుండా ఉండలేదు. సో మనం అట్మాస్ఫియర్ మంచిగా పెట్టామనుకోండి, మనం ఏదో కార్పొరేట్ హాస్పిటల్ అవ్వాలి, అక్కడ ఉమ్మేయలేదు. సో కానీ ఇక్కడ అలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆలోచిస్తే మన తప్పే. అంటే ఓపెన్ డ్రైనేజ్ ఉండటం వల్ల కానీ, లేకపోతే క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల కానీ, వీటిని మనం ఒక ఆర్గనైజ్డ్ గా చేద్దామని ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇది తీసుకున్నాము, శానిటరీ వర్కర్ని ఎక్కువ పెట్టుకోవడము అవన్నీ చేస్తూ వస్తున్నాం. అయితే కొంత డ్రైనేజ్ సిస్టమ్ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, బట్ లోపల చాలా చోట్ల కూడా డ్రైనేజ్ ఇబ్బందిగా ఉంది. ఆ చోట్ల కొన్ని చోట్ల చేయలేకపోతే మిగతా చోట్లంతా మంచిగానే చేస్తున్నాము.